నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఇంకొక నంబరు 9866308414. సోయా చిక్కుళ్ళు, సోయా బీన్స్. కొంతమందికి దీని గురించి చెప్తుంటే మేము ఎప్పుడు వాడలేదండి, మేము ఎప్పుడు తినలేదండి, ఇవి ఎక్కడ దొరుకుతాయండి అని అడగటం మొదలుపెట్టారు. ఈ సోయా బీన్స్, సోయా చిక్కుళ్ళు ఎక్కడో ఇతర దేశాల్లో పండే పంట కాదు, మన దేశంలోనే పండుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా పండించే పంటే సోయా చిక్కుళ్ళు, సోయా బీన్స్. ఈ సోయా బీన్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళకి పరిచయం లేదు. ఈ ఏ షాపులో దొరుకుతాయి అని అడుగుతూ ఉంటారు. ఈ సోయా బీన్స్, సోయా చిక్కుళ్ళకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ సోయా చిక్కుళ్ళను కూర వండుకోవచ్చు, లేదు సోయా చిక్కుళ్ళను నానబెట్టి మిక్సీలో వేసి పాలు తయారు చేసి, పాలు కాసి, సోయా పాలు కాసి తాటి బెల్లం వేసుకుని తాగొచ్చు. అట్లా పాలల్లో కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఈ సోయా చిక్కుడు యొక్క పిండిని పుల్కాలు చేసి చక్కగా పుల్కాలు తినచ్చు. ఈ సోయా పాల నుంచి తయారు చేసిన పన్నీర్ని టోఫు అంటారు, TOFU. ఈ టోఫు మనమేం కష్టపడి ఇంట్లో ఏం కష్టపడి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మీకు పన్నీర్ అమ్ముతున్నారో ఆ పన్నీర్ అమ్మే షాపులోకి వెళ్ళి టోఫు కావాలి అనండి. టోఫు అంటే వాళ్ళు అమ్ముతారు. పన్నీరుని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నామో అన్ని రకాలుగా ఈ టోఫును కూడా ఉపయోగించవచ్చు. ఈ టోఫుకి చాలా విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో ఖనిజ లవణాలు ఉన్నాయి, విటమిన్లు ఉన్నాయి. విటమిన్లు అయితే విటమిన్ A, విటమిన్ B. ఖనిజ లవణాలు కాల్షియం, ఐరన్, పొటాషియం, మ్యాంగనీస్, సోడియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్, జింక్ విరివిగా లభిస్తాయి. ఈ టోఫు ముఖ్యంగా స్త్రీలకు చాలా ఉపయోగపడతాయి. దీంట్లో ఇది వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మొట్టమొదటిది, ముఖ్యమైనది, కీలకమైనది, ప్రప్రథమంగా స్త్రీలకు 45-50 సంవత్సరాల మధ్యలో పీరియడ్స్, ముట్లు ఆగిపోతాయి. ఇక ముట్లు ఆగిపోయిన తర్వాత వాళ్ళకి కొన్ని అవలక్షణాలు, కొన్ని అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. చర్మం పొడిగా అయిపోతుంది, తలనొప్పి వస్తుంది, ఒంటి మీద సెగలు, పొగలు వస్తాయి. అట్లాగే నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పులు. అట్లాగే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, కోపతాపాలు, చిరాకు, పరాకు ఇది అధికమైపోతుంది. ఇక వీటన్నిటికీ తోడు చాలామంది మహిళలకి ఈరోజు కూడా తెలవంది ఏంటంటే, ముట్లు ఆగిపోయిన తర్వాత ఇక రతి క్రీడలో పాల్గొనకూడదు, ఇక భార్యాభర్తల సంబంధాలు ఉండకూడదు అనుకుంటారు. అది శాస్త్రీయత లేదు దానికి. 90 సంవత్సరాల వరకు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా రతి క్రీడలో పాల్గొనవచ్చు. మనవాళ్ళున్నా, ముది మనవాళ్ళున్నా కూడా తాతలు, ముత్తాతలు, నాయనమ్మలు, జేజమ్మలు ఈ రతి క్రీడలో పాల్గొనటం ఏమాత్రము తప్పు కాదు. సిగ్గుపడవలసిన అవసరం ఏమాత్రము లేదు. ఇక ఈ ముట్లు ఆగిపోయిన తర్వాత శరీరంలో అండకోశము నుంచి విడుదలవ్వవలసిన స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజన్లు, ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది.
తగ్గిపోయేసరికి అసలు వాళ్ళకి రతి క్రీడ పట్ల ఆసక్తి ఉండదు. ఒకవేళ భర్త కోరినా ఇంకేంటి వద్దు వద్దు అంటుంటారు. ఇంకా కొంతమంది మహిళలకి స్త్రీ హార్మోన్ల పరిమాణం తగ్గి పురుష హార్మోన్ల ఆ పరిమాణం పెరిగి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత పై మూతి మీద చిన్న చిన్న నూనూగు మీసాలు, చెంపల మీద గడ్డాలు, కాళ్ళ మీద వెంట్రుకలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఈ లక్షణాలన్నింటినీ కలిపి వైద్య పరిభాషలో పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటారు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు స్త్రీ వ్యాధి నిపుణురాలు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే లో డోస్ హార్మోన్ అని ఇస్తారు. ప్రెమారిన్ 0.625 అనే హార్మోన్ని ట్యాబ్లెట్ రూపాన కానీ, లేదు ప్రెమారిన్ జెల్ని యోనిలో పెట్టుకోమని కానీ ఇలా రాసిస్తుంటారు. హార్మోన్లకి చాలా అనర్థాలు ఉన్నాయి. మనం తప్పనిసరి అయితే తప్పనిసి వాడకూడదు. ఈ టోఫు సోయాబీన్ యొక్క లక్షణం ఏంటంటే మన శరీరములో అండకోశం నుంచి ఉత్పత్తి అయ్యే స్త్రీ హార్మోన్లు ఈ సోయా చిక్కుళ్ళలో ఉంటాయి. అందువల్ల ప్రకృతిలో లభించే ఈస్ట్రోజన్లు, ప్రొజెస్ట్రోన్లు ఈ సోయా చిక్కుళ్ళలో ఉండటం వల్ల టోఫుని మనం వినియోగించడం వల్ల పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వచ్చే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించవచ్చు. ఎవరైనా భర్త రాత్రిపూట సంసారానికి రమ్మంటే ఎవరైనా సహకరించకపోతే మీరు సోయా చిక్కుళ్ళు కొనుక్కొచ్చి ఆమెకు పెట్టండి, టోఫు కొనుక్కొచ్చి వాడండి. అప్పుడు మళ్ళీ దారికి వస్తుంది, గాడిలో పడుతుంది మీ యొక్క కోరికలు. 2, సోయా చిక్కుళ్ళు నుంచి చేసిన టోఫు వినియోగం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. ఈ గుండెపోటు అనేది ఈ మధ్యకాలంలో చిన్న వయసు, మధ్య వయసు వాళ్ళకే వచ్చేస్తూ ఉంది. ముఖ్యంగా కోవిడ్ 2వ వేవ్ వచ్చిన వారికి, ఆక్సిజన్ శాతం పడిపోయి హాస్పిటల్లో చేరిన వారికి హార్ట్ అటాక్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రక్తం చిక్కబడిపోయి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ముందుగానే హార్ట్ అటాక్ని పసిగట్టాలంటే 3 పరీక్షలు ఉన్నాయి. 1 ఈసీజీ, 2 గుండెకు స్కానింగ్ 2D ఎకో పరీక్ష, 3వది టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్. బెల్ట్ మీద నడిపిస్తారు, తర్వాత వేగం పెంచి పరిగెత్తిస్తారు. ఈ 3 పరీక్షలు చేయటం ద్వారా ముందుగానే హార్ట్ అటాక్ వస్తుందా రాదా అనే దాన్ని పసిగట్టచ్చు. ఇక 3 షుగర్ వ్యాధి, దీన్నే డయాబెటీస్ అని, మధుమేహ వ్యాధి అని అంటారు. వీరికి టోఫు వాడటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. కనుక షుగర్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వారానికి 1 సారో 2 సార్లో పన్నీరు వినియోగించినట్లు టోఫు కూడా వాడటం మంచిది. ఇక 4, దీంట్లో ఎముక దృఢత్వాన్ని ఇచ్చే గుణం ఉంది. వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్లు దెబ్బ తగలకుండానే నడుస్తూ ఉండగానే తుంటెమికిరిగిపోతుంది. తుంటెమికిరిగిపోతే పెద్ద ఆపరేషన్ చేయాలి. ఎముక పెళుసుదనం వల్ల, దృఢత్వం కోల్పోవటం వల్ల, కాల్షియము, ఫాస్ఫరస్, విటమిన్ డి, మెగ్నీషియం లోపం వల్ల వృద్ధాప్యంలో పురుషులకు, స్త్రీలకు, పురుషులలో మగ హార్మోన్ల శాతం తగ్గటము, స్త్రీలలో స్త్రీ హార్మోన్ల శాతము తగ్గటం వల్ల కూడా ఎముక పెళుసుదనం వస్తుంది. సోయా చిక్కుడు తింటే ఎముక గట్టిపడుతుంది. అంత సులువుగా ఎముకలు ఎరగవు. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పిని కూడా నివారిస్తుంది. ఇక 5, మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. చిరాకు, పరాకు, డిప్రెషను, కుంగుబాటు, టెన్షను, కోపతాపాలు, చిరాకు, పరాకును దూరం చేసేస్తుంది.
ఎప్పుడైతే మానసిక ప్రశాంతత ఉందో గాఢ నిద్ర మీ సొంతం అవుతుంది. మెదడుకి బలం చేకూర్చడంతో పాటు నరాల పటుత్వానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక 6 రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. దీనివల్ల శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశాన్ని నిరోధిస్తుంది. అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ లాంటి, న్యూమోనియా లాంటి అంటువ్యాధులను తరిమి కొడుతుంది. 7 ఈ టోఫు తింటే క్యాన్సర్ను కూడా నివారించే గుణం ఉంది. రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. అలాగే రొమ్ము క్యాన్సర్ వచ్చి చికిత్స చేయించుకుంటున్నవారు ఆపరేషను, రేడియేషను, కీమోథెరపీ ఇవన్నీ తీసుకుంటున్నవారు టోఫు వాడటం వల్ల అవి క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా నియంత్రిస్తాయి. మగవారిలో మాత్రమే ఉండే మూత్రకోశంలో ఉండే ప్రాస్టేట్ అనే గ్రంథి, ఆ గ్రంథిలో క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడుతుంది. ఇక 8 స్థూలకాయము, భారీకాయం ఉన్నవారు టోఫు తినటం వల్ల బరువు తగ్గుతారు. బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకుని, థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ప్రారంభిస్తే బరువు తగ్గిపోతారు. థైరాయిడ్ గ్రంథి లోపం ఎలా తెలుసుకోవాలంటే రక్తం పరీక్ష, థైరాయిడ్ పరీక్ష, T3, T4, TSH అనే పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ లోపాన్ని సూచిస్తుంది. ఈ టెస్ట్ చేయించుకోవాలంటే లాంఛనంగా డాక్టర్ల యొక్క ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. మీ అంతటా మీరు ల్యాబొరేటరీకి, ఒక ముఖ్యమైన ప్రముఖ మంచి ల్యాబొరేటరీకి వెళ్ళి థైరాయిడ్ రక్త పరీక్ష చేయమని అడగండి. వాళ్ళు రెఫర్డ్ బై అంటే సెల్ఫ్ అని చెప్పండి. నా అంతకు నేనే చేయించుకుంటున్నాను అని చెప్పండి. రోగుల హక్కు. డాక్టర్లు రక్త పరీక్షలకు, టెస్టులకు వాళ్ళు రాసివ్వవలసిన అవసరం ఏమాత్రము లేదని గమనించండి. ఇక 9 టోఫు తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తిని నివారిస్తుంది, సుఖ విరోచనం మీ సొంతమై మలబద్ధకాన్ని పూర్తిగా నివారిస్తుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసము యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది. ఇక 10 టోఫు తింటే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. 10 రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన టోఫు సోయా చిక్కుల నుంచి తయారు చేసిన దాన్ని వినియోగిస్తే, ముఖ్యంగా 45-50 సంవత్సరాల తరువాత ముట్లాగిపోయి పీరియడ్స్ ఆగిపోయిన మహిళలకి ఇది చేసే మేలు వర్ణనాతీతం. ఇప్పుడు దాకా ఈ చిట్కా తెలవకపోతే ఇది గృహ వైద్యమే. ఒకవేళ మీ గైనకాలజిస్ట్ హార్మోన్లు ఇచ్చుంటే ఆ లో డోస్ హార్మోన్లు నిలుపుదేసి ఈ టోఫు మొదలెట్టండి. మీకు టోఫు బ్రహ్మాండమైన పరిష్కార మార్గం. తర్వాత ఇప్పటి వరకు రతి క్రీడ పట్ల ఆసక్తి లేని మహిళలు టోఫు తిన్న తర్వాత దాని ప్రభావం ఎలా ఉంటుందో నేను చెప్పటం కంటే, వర్ణించటం కంటే మీరే టోఫు కొని వాడి దాన్ని వాడిన తర్వాత ఎలా ఉందో మీకే తెలుస్తుంది. కనుక టోఫు వాడకాన్ని మనం కనీసం వారంలో 1 రోజో 2 రోజులో, ఇది కేవలం ఏదో శుభాశుభ కార్యక్రమాలు మాత్రమే కాదు, రోజువారీ మన ఇంట్లో పన్నీరు వినియోగించిన విధంగా టోఫు కూడా వాడటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం.